అసలు మేము ర్యాలీ చేస్తుంటే పోలీసులు వస్తారు. పోలీసులు రాకపోతే ఇప్పటికి అయిపోయింది. ర్యాలీ వస్తుంటే పోలీసులు మధ్యలో బ్యారికేడ్లు పెడతారు, అవి తోసుకురావాలి. మాతో ఘర్షణ ఎందుకు అవసరమా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక పర్మిషన్ కోసం మేము అప్లై చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చి మెమోరాండం సమర్పిస్తే మేము వెళ్ళిపోతాంగా. ఎందుకు మధ్యలో మీరు అడ్డం పోలీసులు కాకీలు మా ఘర్షణ ఎందుకు? ఇదంతా రెచ్చగొట్టే పనులు కదా. ఇదే నా ప్రభుత్వం చేయవలసినటువంటి విధానం. ఇవాళ కూడా గుంటూరులో మేమంతా ర్యాలీగా వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు అంటే తిరిగి వెళ్ళిపోవాలి మేము. ఒక న్యాయమైనటువంటి కోరిక కోసం, ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం, ఒక ప్రజా ఉద్యమాన్ని రాజకీయ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, మాజీ మంత్రులుగా, మాజీ శాసనసభ్యులుగా మేము ఉద్యమం చేస్తుంటే మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేస్తారా? మాకు స్వాతంత్రం లేదా? ఒక ఆర్టీఓ ఆఫీస్కి వచ్చో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో మెమోరాండం సమర్పించే హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని అడుగుతా ఉన్నా. జాగ్రత్త పోలీసులు మనవి చేస్తున్నా. ఏదో లోకేష్ చెప్తున్నాడని చెప్పేసి మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని తోసేసి మాతో ఘర్షణ అవసరమా? మీకు అవసరం అండి? సరే, మమ్మల్ని ఎలా చేసి శుభ్రంగా వచ్చి ఇచ్చేవాళ్ళం, వెళ్ళిపోయాడు. రాయబారు మమ్మల్ని ఏమన్నా మెమోరాండం ఇవ్వకుండా మీరు ఆపగలిగారా? మా ర్యాలీని మీరు ఆపగలిగారా? కాకపోతే నెట్టుకునే కార్యక్రమం, అన్ని టీవీలో చూపించే కార్యక్రమం, ఘర్షణ కార్యక్రమం అవసరమా పోలీసులకి? దొంగలు పట్టుకోండియా, రౌడీలు పట్టుకోండియా, అన్యాయం చేస్తున్న వాళ్ళని పట్టుకోండియా, దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళని పట్టుకోండియా. ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో మెమోరాండాలు ఇచ్చే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దౌర్జన్యం చేసి మమ్మల్ని రెచ్చగొడితే బయలుపడవా, తిరిగిపోవడవా? ఎంతమంది పోలీసులు అసలు చూసాం మేము ఇప్పుడు మా సర్వీస్లో? మీరందరూ ఇట్టాగా ఉంటారా? మనం అది కూడా సెల్యూట్ బెటరా? తప్పు. లోకేష్ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడిగా పోలీసు భాష వాడుతున్నారు. జాగ్రత్త. ఆ పోలీసు భాష వాడితే మాకు కూడా పోలీసు భాష వచ్చింది. నేను న్యాయవాదిని, బేసికల్గా రాజకీయ నాయకుడిని. మీకు ఎంత పోలీసు భాష వచ్చో దానికన్నా 10 రెట్లు పోలీసు భాష మాకు వచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చేసే ప్రయత్నం ఉద్యమాన్ని మరింత ప్రేరణ చేస్తుందనే వాస్తవాన్ని గమనించలేనటువంటి లోకేష్కి, చంద్రబాబుకి చెప్తున్నా. పోలీసులను అడ్డం పెట్టి ఆపాలనుకోకండి. వెనకో కమిటీ స్లోగన్ ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. పోలీసులను అడ్డం పెట్టి ప్రజాశక్తిని అడ్డలేరు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకోకుండా ఆపేంత వరకు కూడా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఎంతకైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేద్దాం. సీఐ మీ పట్ల దురుసుగా వ్యవహరించాడు, ఏం చూపించి వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నాడు. ఇస్తుంటారు వాళ్ళు, కాకి అనగాదు. కానీ లోకేష్ ఆయన లోకేష్కి బంధువులే. లోకేష్ ఇక్కడ మన కోసం ఇక్కడ పెట్టినట్టున్నాడు నా ఏరియాకి. నేను ఒక మనవి చేస్తున్నా. పరమతో ఎట్లా జరిగిందో నాకు తెలియదు. ఎక్కడ పోలీసులు అడ్డం వచ్చి బ్యారికేడ్ పెట్టారా? ఎక్కడ ఆపలేదుగా. ఇక్కడ స్పెషల్, ఇక్కడ పోలీసులు స్పెషల్ అయ్యా. లోకేష్ పంపించాడు స్పెషల్. ఇక్కడ ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో జరిగింది కదా. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపారా ఎక్కడన్నా? నాకు తెలియదు. అంటే ఉంటే సరి చేసుకుంటా. గుంటూరు 1లో జరిగింది, ఆపారా? ఆపలేదుగా. ఏంటి గుంటూరు 2 స్పెషల్? సంబటి రాంబాబు స్పెషల్, లోకేష్ స్పెషల్, లోకేష్ బంధువు స్పెషల్. ఇక్కడ లోకేష్ బంధువు గారు ఉన్నాడు సిఐ. ఆయన పోలీస్ భాష వాడాడు, మనం కూడా పోలీస్ భాష వాడతాం. మనం ఏం తగ్గేవాళ్ళం కాదు కదా, తగ్గాల్సిన అవసరం కూడా లేదు. చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తులు మేమని కూడా మనం చేస్తున్నాం. అదే సామెత ఉంది, వాళ్ళు అని మనిషివే, మా మనిషివే నీవు, పట్టకూటికి నీవు పోలీసు అయినావు. పట్టుకుడు అంటే వేరే కాదు, పట్టుకు తెరువు కోసం పోలీసు అయ్యావు. మా మనిషిగా ఎవరైనా పోలీసు మనలోంచి వచ్చినోడేగా. జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాడు, దాన్ని పొట్ట కోసం అంటారు. మేము పొట్ట కోసం రాజకీయాల్లోకి రాలా, ప్రజాసేవ కోసం వచ్చాం. గుర్తుపెట్టుకోమని మనం ఎంత దూరమైనా వెళ్తాం. మాకు తెలుసు మీరు మా మీద పోలీసు ప్రయోగం చేసి మమ్మల్ని అణచాలనుకుంటున్నారు, మమ్మల్ని లోపలి పెట్టాలనుకుంటున్నారు, మమ్మల్ని హింసించాలనుకుంటున్నారు. సిద్ధం, అన్నిటికీ సిద్ధపడే ఈ లోకేష్ రాజ్యంలో ఉన్నామని కూడా మనం లాస్ట్ టైం కూడా అతనే మీ పట్ల దుష్గా. అదే లోకేష్ గారు డిప్యూట్ చేసినటువంటి లోకేష్ గారి బంధువు అతను. మీకు టార్గెటా? దాని టార్గెట్ అనుకుంటున్నాను నేను. ఇవాళ కూడా చూస్తే ఏ నియోజకవర్గంలోనూ ఆపని పోలీసు వారు ఈ నియోజకవర్గంలో ఎందుకు ఆపారు మీరు ఆలోచించండి. ప్రేక్షకులు ఆలోచించండి, మీడియా పీపుల్ ఆలోచించండి, చెప్పండి. ఓకే.